ఎన్నని మాట్లాడాలి బ్రో, ఎన్ని మూవీస్కి మాట్లాడాలి, ఎన్ని రోజులని మాట్లాడాలి? నిన్న చెప్పిందే ఇవాళ అయితే మళ్ళీ ఏం చెప్పాలి కొత్తగా? అటర్ బుల్షిట్ ఈ సినిమా అయితే. లాస్ట్ మిత్రమండలి సినిమాకి అనుకుంటా నేను చెప్పాను రివ్యూలో, లాస్ట్ నేను వాకౌట్స్ చేద్దాం అనిపించిన సినిమా 1000 అబద్ధాలు, మళ్ళీ మిత్రమండలి అని. ఒక 1 monthలోనే వచ్చేసింది రెండో మూవీ. అంటే 1000 అబద్ధాల టైంలో నాకు అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ టైం అనిపించింది అంటే అసలు ఏం తీస్తున్నారు సినిమా వీళ్ళు, నిజంగానే సీరియస్గా రాసుకొని యాక్టర్స్ నొప్పించి తీసి ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారా నిజంగానే అని. మనం ఇప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏదో సరదాగా వీడియోలు చేస్తుంటాం, అది ఏంటంటే మన తర్వాత చూసుకొని మనకే చిరాకుగా ఉంటాయి. అవి ఎవడైనా అకౌంట్లో పెట్టేస్తే మీకు ఎలా ఉంటుంది? కాసేపు మీకు షాకింగ్ ఉంటున్నమాట, ఇదేంటి ఫ్రెండ్స్ అందరికి పంపించేసాడని ఒక షాక్లోకి వెళ్ళిపోతారు మీరు సడన్గా. అలా ఉంది ఇది. అంటే నిజంగా ఇది సినిమాగా అనుకునే తీసి మీరు రిలీజ్ చేద్దామని సీరియస్గానే చేస్తున్నారా? ఇది టేకింగ్ ఆడియన్స్ ఫర్ గ్రాంటెడ్ కాదు బ్రో, ఇది టేకింగ్ ఎవ్రీ1 ఫర్ గ్రాంటెడ్. అంటే ప్రొడ్యూసరు, హీరో, హీరోయిన్ అందరినీ, ప్రపంచాన్నే గ్రాంటెడ్గా తీసుకుంటే ఇలాంటి అవుట్పుట్లు వస్తాయి. ఏమనుకొని తీశారు సార్ సినిమా? నాకు అర్థం కాలేదు సార్ నిజంగా. స్టోరీ ఏంటి? మీకు ఉన్న చిన్న స్టోరీ, చిన్న పాయింటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఏదో దాన్ని రాస్తే ఒక 1 line అవుతుంది, దాన్ని 2.5 hours తీద్దాం అనుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ వరస్ట్. ఒక చిన్న స్టోరీ లైన్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తుంటారు, దాంట్లో సీన్లు యాడ్ చేస్తారు, ఫైట్లు యాడ్ చేస్తారు, సాంగ్లు. ఇది ఎలా ఉందంటే నీకు చూపిస్తున్నా నేను ఇక్కడ కావాలని ఫిల్లర్ పెడుతున్నా, ఈ టైం ఉండిపోయింది, ఇంకా 2.5 hours లాగాలి, సో ఇదిగో నీకు ఒక ఫిల్లర్, నెక్స్ట్ ఇంకొక ఫిల్లర్ సీన్, ఇంకొక ఫిల్లర్ సీన్, పాట, ఇప్పుడు ఇది వేసుకో, నాకు టైం కిల్ చేయాలి, నా దగ్గర లేదు స్టోరీ, ఏం చేయమంటావు? క్లైమాక్స్ కి అప్పుడే రాలేను, నేను ఏం చేయాలి చెప్పు అని నాతో డిస్కస్ చేసి, గో నీకు ఇది ఇస్తున్నా తీసుకో అన్నట్టుంది నాకు. ఆ సీన్లేంటి, ఆ సాంగ్లేంటి, సంబంధం లేకుండా ప్లేస్మెంట్ ఏంటి, హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, వాళ్ళు వేసుకునే పాటలేంటి. హీరోయిన్ ఏమో స్పెయిన్ రిటర్న్, హీరో ఏమో ఒక వైన్ కంపెనీకి CEO, కానీ వేసే పాటలు అమ్మో అయ్యో లెక్కలు. అంటే బ్రో నాకు నవ్వు రావట్లేదు బ్రో, ఏడుపు వస్తుంది నిజంగా, సీరియస్గా ఏడుపు వస్తుంది. ఎలా తీస్తారు బ్రో? యాక్చువల్గా స్టోరీ మాట్లాడుకుంటే ఇందులో బ్రో, అంటే మెయిన్ పాయింట్ అసలు ఉన్నదే స్టోరీయే ఒక పాయింట్, ఆ పాయింటే మాట్లాడుకుందాం. అంటే చీటింగ్ జస్టిఫై చేస్తున్నారా మీరు? నిన్న కూడా వరప్రసాద్ సినిమా గురించి నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సినిమాలో ఎక్కడ అంటే హీరో అంటాడు, ఓకే తప్పు చేశాను, క్షమించాలి కదా అని, వాట్ ఎవర్, అంతే తప్పితే ఆడవాళ్ళని కొట్టడం తప్పు, చెయ్యి చేసుకోవడం తప్పు, లేదా మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం తప్పు అనే డైలాగ్ హీరో నోటి నుంచి రాదు, ఎవరి దగ్గర నుంచి రాదు. హీరో వాళ్ళ మదర్ క్యారెక్టర్ నుంచి కూడా రాదు ఆ డైలాగ్. ఇంకా మదర్ తిరిగి కోడలి కంటే హీరోయిన్కి వచ్చి, మా ఆయన కూడా తాగేసి వచ్చి కొట్టేవాడు, నేను కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నాను, నువ్వు చేసుకోవాలని సలహాలు ఇస్తారు. అంటే జస్టిఫై చేస్తున్నారా మీరు వైలెన్స్, డొమెస్టిక్ వైలెన్స్ని? లేదా కొట్టడం ఫైన్ అంటున్నారా? లేదా ఆడవాళ్ళు కొడితే సర్దుకుపోవాలంటున్నారా? ఏంటి మీరు? ఆ సినిమా నిన్న ఆ పాయింట్ చాలా సీరియస్ పాయింట్ అది. ఈరోజు ఇందులో కూడా లాస్ట్కి కూడా నేను మన హీరో ఏం చేస్తాడు, క్లైమాక్స్ అసలు ఏంటి, ఏమని చెప్పి ఎండ్ చేస్తారని చూస్తున్నా. చీటింగ్ తప్పు అని ఎక్కడా లేదు. లాస్ట్లో కూడా ఇంకా హీరో, మీ మనసులో ఉన్న మాట వినండి, ఆడు వద్దని చెప్తాడు, ఆ మాట వినండి, మీ లోపల ఇంకోడు ఉంటాడు, ఆడు పర్లేదు చేసేయండి అంటాడు, ఆడిది వినొద్దు అని చెప్పి ఎండ్ చేస్తారు డైలాగ్. చెప్పేస్తున్నా, ఒక స్పాయిలర్ ఇది. మరి ఇది లాస్ట్లో ఇచ్చే డైలాగ్ కూడా ఇది, అంతేగాని అసలు ఈ చేయడమే తప్పు, ఇది టోటలీ రాంగ్, అవుట్ రైట్ డిస్మిస్సింగ్ లేదు, నిన్న కూడా లేదు. అసలు కొట్టడం రాంగ్, ఏ పరిస్థితుల్లో అయినా చేయి చేసుకోకూడదు, కోపం నీకు యాంగర్ ఇష్యూస్ ఉన్నా కానీ కొట్టకూడదు పెళ్ళాంని అని ఇంత ఫర్మ్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మెల్లగా మన దగ్గర కూడా వెస్టర్నైజేషన్ ఆ వాల్యూస్ అన్ని మెల్లగా ఎక్కిద్దాం ట్రై చేస్తున్నారు. చాలా కన్వీనియంట్గా చీటింగ్లు అవి ఇప్పుడు మీకు బాలీవుడ్ వల్ల డైరెక్ట్గా చూపించారు, కామెడీ పెడతారు, దానికి ఏదో కన్ఫ్యూజన్ డ్రామా యాడ్ చేస్తారు, 2-3 క్యారెక్టర్లు పెడతారు చుట్టూ, ఈడేదో అంటే ఇంకా వాడు తప్పని పరిస్థితుల్లో చేస్తాడు అన్నట్టు చూపిస్తారు. ఇంత మస్పూస్ మారేడ్గా చేస్తారనమాట సింపుల్ చీటింగ్నే, వాట్ ఎవర్, లేదా ఏదైనా తప్పుని ఇంత చేసి దాన్ని పర్లేదు మనోడు ఏదో సరదాగా చేస్తాడు అన్నట్టు కామెడీ పెట్టేసి దాన్ని లైట్ హార్టెడ్గా
కవర్ చేసేద్దాం అనుకుంటారు మన దగ్గర, కానీ చాలా స్లైట్గా వాళ్ళు ప్రొపగాండా పుష్ చేస్తున్నారు అనిపిస్తుంది ఈ మధ్య చాలా సినిమాలు. ఇప్పుడు రేపు శర్వానంద్ అన్నది కూడా పెళ్ళి అవుతున్న ఇంకొకళ్ళు పాస్ట్ లవర్ రావడం, లేదా ఇద్దరు లవర్స్ పెళ్ళ ఉండగా చీట్ చేయడం ఇప్పుడు ఇందులో అలా, అంటే చాలా కన్వీనియంట్ గా మన దగ్గర కూడా రుద్దడానికి ట్రై చేస్తున్నారు వెస్టర్న్ కాన్సెప్ట్స్. ఎందుకు బ్రో అంటే బయట జరుగుతున్నాయి, ఓకే మీరు అంత సింపుల్ గా ఏదో కామనే అన్నట్టు చూపిద్దాం అనుకుంటే ఓకే, బట్ లేదు ఇది చేసినా పర్లేదు అని ఆడియన్స్ మీరు అలా జస్టిఫై చేద్దాం, నార్మలైజ్ చేద్దాం అని చూస్తే మాత్రం కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు రివ్యూవర్స్ కామెంట్స్లో రాస్తుంటారు కదా, బ్రో నువ్వు ఒక సినిమా తీసి చూపించు, నీకు దమ్ముంటే క్రిటిసైజ్ చేయడం కాదు, నేను ఒక కెమెరా పట్టుకోవడం రాదు కానీ ఓ సీన్ రాయడం రాదు కానీ నువ్వు అంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా. నేను నిజంగా రాసుకున్న ఇలా తీయను బ్రో, అంటే ఎంత పోనీ నా ఇన్ఎక్స్పీరియన్స్తో, నా ఇమ్మెచ్యూర్డ్తో, ఏదో నా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో నేను ఎలా రాసినా కానీ ఇంత వరస్ట్గా అయితే రాయను. అంటే అదైతే చెప్పగలను, ఇంత వరస్ట్గా అయితే రాయను. ఏంటి ఆ సీన్లు ఏంటి, నాన్ సెన్స్. సినిమాని 1 wordలో చెప్పండి, నాన్ సెన్స్. అర్థం కావట్లేదు బ్రో నాకు, ఎందుకు ఇలాంటివి తీస్తున్నారు. హీరోలు ఏంటి బ్రో, వాళ్ళు రెమ్యూనరేషన్ తీసుకొని సరదాగా చిల్ అయిపోతున్నారా? అంటే సినిమా అవుట్పుట్ ఏంటి అసలు, ఒకసారి వెళ్ళి చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ఏం రిలీజ్ చేస్తున్నారు, అసలు మనం ఏం తీసాం చూసుకుంటున్నారా లేదా బ్రో? లేదా షూటింగ్ ఇన్ని డేస్ ఇస్తున్నాం, వెళ్ళి షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం అంతే, ఇంక మర్చిపోవడం అనుకుంటున్నారా? అంటే లిటరల్ గా హరీష్ శంకర్ గారు ఇలా అన్నారు మన ఈవెంట్ లో. ఇంకా అంటే మీనింగ్ అదేగా, షూట్ కి వస్తారంట, సినిమా షూట్ చేస్తారు, హిట్ ఆ ఫ్లాప్ పట్టించుకోరు, నెక్స్ట్ డే షూట్ కి వెళ్ళిపోవడమే. అంటే మరి సినిమాకి వెళ్ళే మా పరిస్థితి ఏంటి, మేమేం చేయాలి? అందుకే జనాలు కూడా చూస్తున్నారు, నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతున్నారు, ఇది ఫ్లాప్ చేసి మర్చిపోయి నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతున్నారు. హిట్టా ఫట్టా పట్టించుకోకుండా చేస్తున్నా అంటే అది ఫ్లెక్స్ కాదు బ్రో. అంటే నిజంగా హిట్లు అయితే ఒకవేళ సినిమాలు లేదా మంచి మూవీలు తీసి ఆడియన్స్ ఫ్లాప్ చేస్తే అప్పుడు ఈ మాట అన్న ఒక అర్థం ఉంది. మనం తీసే కిలాడీలు మాస్ జాతరలకి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు బాగోదు అన్నా. రవితేజ్ అన్న ఏమైందన్నా, ఎందుకన్నా ఇలా చేస్తున్నావు? బట్ ఒకటేంటంటే అట్లీస్ట్ ఈ మాస్ జాతర లాంటి రొట్ట కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఒక ఫ్యామిలీ డ్రామా ఒక అలాంటిది తీసు, అందుకు నేను హ్యాపీ. మన సీనియర్ హీరోలు ఫైనల్ గా ఇలాంటి జానర్స్ చేయడం నాకు హ్యాపీ. సినిమా బాగుందా బాగా తర్వాత విషయం, ముందు నేను సపోర్ట్ చేస్తాను బ్రో. లిటరల్ గా సాంగ్స్ అయితే అంటే హీరోయిన్స్ కూడా నాకు అర్థం కావట్లేదు, హీరోయిన్స్ ఏమైనా డిమాండ్ చేస్తున్నారా బ్రో? మేము మమ్మల్ని తీసుకుంటున్నారు కదా సాంగ్ పెట్టండి అని ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఎందుకు సాంగ్స్ ఎందుకు? ఇప్పుడు 2 హీరోయిన్స్ అయితే 2 songs, 3 అయితే 3 songs, అందరినీ కలిపి ఒక సాంగ్, నువ్వు రెడీ నేను రెడీ టైప్ లో అందరితో కలిపి ఒక సాంగ్. అంటే అవసరమా? ఎవరు అడుగుతున్నారు? ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్లో రాసుకుంటున్నారా? పొద్దున్న అలా ట్విట్టర్ అది ఓపెన్ చేస్తే ఈ రాజా సాబ్ ఒక పక్క, మన శంకర్ వరప్రసాద్ ఒక పక్క కొట్టుకుంటున్నారు అనమాట, నెగిటివ్ రివ్యూస్ అది ఇది అని. ఈ గోల్ మధ్యలో చిన్నగా 2-3 ట్వీట్లు వస్తున్నాయి, 3 ఇదే బాగుంది, రిలీజ్ అయిన వాటిలో రవితేజ్ అన్నది బాగుంది చూడండి అని చెప్పి వచ్చాయి అనమాట. అయితే ఫైనల్ అనమాట బాగానే, ఫైనల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసాడు మన అన్న కిషోర్ తిరుమల కదా. అసలు నేను శైలజ అసలు ఎలాంటి సినిమాలు తీసిన ఆయన మినిమం గ్యారంటీ బాగానే ఉంటుంది అనుకున్నా. 3 ఇదే వర్స్ట్. డెఫినెట్ గా రేపు రిలీజ్ అయ్యే 2 కంటే కూడా ఇదే వర్స్ట్ ఉంటుంది. ట్రైలర్స్ బట్టి రిలీజ్ అయిన వాటిలో శర్వానంద్ అన్న ట్రైలర్ బాగుంది, ప్రెడిక్షన్ కరెక్ట్ అవచ్చు తప్పవచ్చు, బట్ ఇది ఆల్రెడీ 2026 లో బిగ్గెస్ట్ రాడ్. ఇది ఆల్రెడీ జనవరికి బిగ్గెస్ట్ రాడ్. సీన్ రాసుకోవడానికైనా ఒక అర్థం ఉండాలి కదా బ్రో. అంటే సరే ఇప్పుడు స్టోరీ ఇది, ఇప్పుడు క్లైమాక్స్ లో ఫైనల్ గా విలన్ చంపేస్తాడు హీరో అని ఏదో ఉందనుకోండి, సపోజ్ హీరోయిన్ కాపాడు విలన్ చంపేస్తాడు అనుకోండి సీన్. ఇప్పుడు ఆ సీన్ నేను రాసుకుంటాను కదా కూర్చొని, ఇప్పుడు ఫైట్ ఉంటుంది, విలన్ హీరోయిన్ కిడ్నాప్ చేస్తాడు, ఒక దగ్గర ఉంటారు, హీరో వెళ్తాడు, వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తాడు, సంథింగ్ రాసుకుంటాను కదా, ఉంటుంది కదా బ్రో, ఒక ఫార్మాట్ ఉంటుంది కదా సీన్ కి. అసలు అలా ఏం లేకుండా ఎలా రాస్తారు సీన్లు? నెక్స్ట్ ఏం తీయాలో తెలియక ఏదోటి పెట్టడం. ఏంటి ఫాల్ట్? వేరే వాళ్ళు రాస్తున్నారా? మీ జూనియర్స్ అసిస్టెంట్స్ ఏమైనా రాస్తున్నారా? మీరు జస్ట్ డైరెక్షన్ చేస్తున్నారా? ఇంకా ఏదో తీసేద్దాం జనాలకు అన్నట్టు రాస్తున్నారా? అంటే నాకు తెలుసుకోవాలని ఎక్కడ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి, లేదా మీ థాట్ ప్రాసెస్ ఏంటి? మీరు ఇది బాగుంది అనుకోనే రిలీజ్ చేస్తున్నారా? నిజంగా ఆడియన్స్ మేమే ఎదవలమా? లేదు ఇది ఏదో మీరు హౌస్ఫుల్ థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసేయడానికి కూడా అవ్వదు, మిమ్మల్ని సెకండ్ హాఫ్ పెట్టేస్తాడు గట్టిగా, మామూలు రాడ్ కాదు, కంకర్ రాడ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ స్టిల్
కొన్ని జోకులు పేలాయి. నేను చాలా గట్టిగా నవ్వుకున్నా కొన్ని జోక్స్, నిజంగానే జోక్స్ కొన్ని బాగున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ కిషోర్ తిరుమల అన్న డైరెక్టర్ డీసెంట్ కొంచెమైనా ఉంటాయి, ఆ క్వాలిటీ కొంచెం కనిపిస్తుంది. సో డైలాగ్స్ లో కనిపించే కొన్ని జోక్స్ అంతే. ఇంకా 1 మినిట్ కూడా బాగోదు సినిమా. ఈ మధ్య ఏంటన్న అందరూ ఫస్ట్ హాఫ్ రాసుకొని సెకండ్ హాఫ్ వదిలేస్తున్నారా లేదా ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది బ్రో ఈ మధ్య. ఇప్పుడు ఈ 3 కాదు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన చాలా సినిమాలు కూడా, దేవరా, ఓజీ, చాలా మూవీలు ఫస్ట్ హాఫ్ చాలా ప్రాపర్ గా రేసీ స్క్రీన్ ప్లే తో కావాల్సిన ఎలివేషన్లు, హై సీన్లు అన్ని పెట్టేస్తారు. సెకండ్ హాఫ్ ఏది ఇంకా గాలికి వదిలేయడమే. ల్యాగ్ ఉంటుంది, సీన్లు సరిగా ఉండవు, స్టోరీ డివేట్ అయిపోతుంది, ఎవడు పెడతాడు వస్తాడు క్యారెక్టర్లు. బట్ అట్లీస్ట్ రవితేజ్ అన్న పాత టైమింగ్ చూసాం ఇందులో, కామెడీ టైమింగ్. ఏదైనా టేక్ అవే అంటే సినిమా నుంచి అదే, ఆ రాజాది గ్రేట్ టైప్ యాక్టింగ్ కాకుండా కొంచెం ఫ్రీగా చేస్తూ కామెడీ టైమింగ్ ఉంది. నా వల్ల కాదు బ్రో, ఇంకా భోగి అయిపోయింది, సంక్రాంతి ఉంది రేపు కూడా పరిపూర్ణంగా మిగతా 2 చూసేసి పెట్టించేసుకొని సెలవు తీసుకుందాం. మీరు కూడా ఈ సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.